హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు పైథాన్ నేర్చుకోవడం ఇదే ఫస్ట్ టైం బిగినర్స్ అసలు ఎలా మొదలుపెట్టాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. పైథాన్ బిగినర్స్ కోసం మాత్రమే ఇది. లేదు మాకు వచ్చు పైథాన్ స్టార్టింగ్ అంటే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఈ వీడియోని. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోని. పైథాన్ అంటే ఏంటి, అసలు పైథాన్ నేర్చుకోవడం ఈజీయేనా కాదా, ఇలాంటి డౌట్స్ అన్నిటితోటి మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చుంటారు. సో ఎవరెవరు ఈ పైథాన్ నేర్చుకోవచ్చు, అసలు ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు అనమాట ఈ పైథాన్ కోర్స్ని. ఈ పైథాన్ అనేది ఈ బిగినర్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ లైక్ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. చాలా ప్లేసెస్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అసలు ఎందుకు పైథానే నేర్చుకోవాలి, అసలు పైథాన్ బెనిఫిట్స్ ఏంటి అంటే, పైథాన్లో మనకి హై శాలరీస్ వస్తాయి. జాబ్ అంటే లైక్ మనకి త్వరగా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అవుతాయి. త్వరగా నేర్చేసుకోవచ్చు పైథాన్ని. అండ్ బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. వర్సటైల్ అండ్ పవర్ఫుల్ అంటే ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీ అండ్ లైక్ కొన్ని ఏంటంటే ఎలా అంటే, ఇప్పుడు పైథాన్ సింపుల్గా నేర్చేసుకోవచ్చు అండ్ కొన్ని ఫీల్డ్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ కొన్ని కోర్సెస్ ఏంటంటే డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్, వీటిల్లో కూడా మనం పైథాన్ యూజ్ చేసే డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ పైథాన్ అనేది కొన్ని ప్లాట్ఫామ్స్కి బ్యాక్ బోన్ అనమాట. లైక్ డ్రాప్ బాక్స్, పింట్రెస్ట్ అండ్ యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో. అండ్ ఇది ఎక్కువగా కొన్ని వాటిల్లో యూస్ చేస్తాం, కొన్ని యాప్స్లో. అవేంటి అంటే నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై అండ్ గూగుల్ ఎక్సెట్రా ఇలాంటి వాటిల్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట పైథాన్ని. అండ్ ఇందులో మనం ఫస్ట్ నేర్చుకోబోయేది ఏంటంటే ప్రింట్ ఎలా యూజ్ చేస్తాం, స్ట్రింగ్స్, వేరియబుల్స్, ఇన్పుట్, కామెంట్స్ ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది ఫస్ట్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ మనం అసలు ప్రింట్ యూజ్ చేసి మనం పైథాన్లో ఏం చేస్తాం అనేది ఫస్ట్ మనం చూద్దాం. అసలు ప్రింట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయడం కోసం అనేది ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్, ఈ టెక్స్ట్ అనేది నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను అవుట్పుట్లో. దీన్ని డిస్ప్లే ఎలా చేయాలంటే ప్రింట్ యూజ్ చేసి, ప్రింట్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ పారాంథసిస్ తీసుకుంటాము అండ్ ఓపెన్ డబుల్ కోట్స్ తీసుకొని వెల్కమ్ టు మై ఛానల్. ఇదొక్కటైనా ఇంకా వేరే విధంగా యూజ్ చేయకూడదా అంటే, ప్రింట్ మనం సింగిల్ కోట్స్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఇంకా వేరే విధంగా అంటే ఇలాగే యూజ్ చేస్తాం, ఇంకా వేరే విధంగా కుదరదు. డిస్ప్లే చేయాలంటే టెక్స్ట్ని ప్రింట్ యూజ్ చేసి, డబుల్ కోట్స్ యూజ్ చేసి లేదా సింగిల్ కోట్స్ యూజ్ చేసి మనం టెక్స్ట్ని డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు ఈ ప్రింట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట అవుట్పుట్లో, వెల్కమ్ టు మై ఛానల్ అని. ఇలా లైక్ ఇప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు, సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు అనమాట ప్రింట్ దగ్గర, ఈ డబుల్ కోట్స్ ప్లేస్లో మనం ప్రింట్లో. అండ్ సెకండ్ది ఏంటంటే స్ట్రింగ్స్లో ఏమేమి ఉంటాయి ఏంటి, అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి అంటే, మన స్ట్రింగ్స్ అనేది రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయడానికి, లేకపోతే ఇప్పుడు ఇది ఉందనుకోండి సిరి అనే నేమ్, దీన్ని ఒక స్ట్రింగ్ అంటాం. లైక్ ఇంకొకటి శివ అనే నేమ్ ఉంది, ఆ శివ అనే నేమ్ని ఒక స్ట్రింగ్ అనుకుంటాం. అండ్ ఇక్కడ ఏమి లేదు కానీ డబుల్ కోట్స్లో ఉంది, కానీ ఇది స్ట్రింగే. ఏదైనా డబుల్ కోట్స్లో ఉంది అంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం లెంగ్త్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం అనమాట. లెంగ్త్ ఫంక్షన్ ఏంటంటే, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సిరి అనే నేమ్ ఉంది కదా, ఈ సిరి అనే నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కౌంట్ చేయడం కోసం అనేది లెంగ్త్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అసలు లెంగ్త్ ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఎలా యూజ్ చేస్తాం అనేది నేను మీ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఇది అనేది మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసే లెంగ్త్ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ప్రింట్ పారాంథసిస్, ఓపెన్ పారాంథసిస్ యూజ్ చేస్తాము. లెంగ్త్ ఫంక్షన్ ఇక్కడ ఉంది కదా, మనం బ్రాకెట్స్ యూజ్ చేసాం కదా, ఆ బ్రాకెట్స్లో మనం సిరి అంటే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చి శివ అని పెట్టాను. ఇక్కడ సిరి శివ మధ్యలో స్పేస్ ఉంది. ఎంత లెంగ్త్ అంటే ఇక్కడ మనము స్పేస్తో సహా మనం కౌంట్ చేస్తాం అనమాట. స్పేస్ని కూడా కౌంట్ చేస్తాం. లేదు ఇక్కడ ఏదైనా లేకపోతే కామా ఉందనుకోండి, ఆ కామాని కౌంట్ చేస్తాం. కామా పక్కన స్పేస్ ఉంటే ఆ స్పేస్ని, కామాని రెండింటిని కలిపి కూడా మనం ఇక్కడ ఏంటంటే కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట.
టోటల్ ఇది అవుట్పుట్ 9 క్యారెక్టర్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనము ఏదైనా పోస్ట్ని పోస్ట్ చేసినప్పుడు అప్ టు 100 క్యారెక్టర్స్ అని ఇస్తుంది కదా, దాంట్లో యూజర్ ఇన్పుట్ అని ఇచ్చేసి అప్ టు 100 క్యారెక్టర్స్ వరకే మనము ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి ఇస్తుంది. అందులో ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి 100 క్యారెక్టర్స్ ఇలాంటి యూజ్ చేస్తాం కదా, దానికోసమని ఇప్పుడు ఏంటి 100 క్యారెక్టర్స్ వరకే కౌంట్ చేస్తుంది ఇది అనేది. అలా మనం ఇన్స్టాగ్రామ్లో ఈ స్ట్రింగ్స్ లెంగ్త్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. యూట్యూబ్లో కూడా కొన్ని డిస్క్రిప్షన్ యూజ్ చేసి కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. అలాంటి వాళ్ళకి అప్ టు 100 క్యారెక్టర్స్ అని అలా చూపిస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా అది యూజ్ చేయడం కోసం కూడా మన లెంగ్త్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అంటే యూజర్ అనేవాడు అప్ టు 100 క్యారెక్టర్స్ అని మనం ఇస్తే యూజర్ అనేవాడు అంతవరకే డిస్ప్లే చేస్తాడు. ఇప్పుడు 100 కంటే అబోవ్ ఉందనుకోండి, ఇది 9 క్యారెక్టర్స్ కాబట్టి అదనేది అక్కడ ఇన్స్టాగ్రామ్లో మనము ఆ పోస్ట్ దగ్గర రాయొచ్చు. లేదు 100 కంటే ఎక్కువ ఉందనుకోండి, అది అనేది రాదు, 100 అబోవ్ అనేది రాదనమాట. అలా అన్నమాట ఇది. అండ్ ప్రింటింగ్ కోడ్స్, ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్లోనే మనం కోడ్స్ ఎలా డిస్ప్లే చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ప్రింట్లో మనం నార్మల్గా డబుల్ కోట్స్ యూజ్ చేసి ఇందాకే ప్రింట్ చేసాం కదా, సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనము డబుల్ కోట్స్ అనేవి యూజ్ చేసామనుకోండి, పైథాన్కి మనకు కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి, వాటికి డబుల్ కోట్స్ యూజ్ చేసి మాత్రమే ప్రింట్ చేయాలి. అలాంటి టైంలో మనము ఇక్కడ అనేది డబుల్ కోట్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసాము అంటే ఇది అనేది కోడ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయి ఎర్రర్ వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సింగిల్ కోటే యూజ్ చేశాను, ప్రింట్ ఐ లవ్ పైథాన్ అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ ఏంటి, సింగిల్ కోట్ యూజ్ చేశాను కాబట్టి ఐ లవ్ పైథాన్ అని, పైథాన్కి డబుల్ కోట్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇంకొకటి, ప్రింట్ ఐ లవ్. ఒకవేళ మనం సింగిల్ కోట్స్ యూజ్ ఇక్కడ డబుల్ కోట్స్ అనమాట, డబుల్ కోట్సే యూజ్ చేయాలి నేను ఇక్కడ కూడా అని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్యాక్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ పైథాన్కి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ బ్యాక్ స్లాష్ యూజ్ చేసి తర్వాత డబుల్ స్ట్రింగ్స్ యూజ్ చేసాం. పైథాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్లాష్ యూజ్ చేసి ఎండింగ్లో మనం ఇక్కడ డబుల్ కోట్స్ అనేది ఇస్తామన్నమాట. సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే ఎలా అవుతుందంటే ఐ లవ్ పైథాన్ అని ఇలాగే డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇంకా అలా అనమాట. ఒకటి లెంగ్త్ ఫంక్షన్ నేర్చుకున్నాం. ఇప్పుడు కంకాటినేషన్ ఏంటి అంటే 2 స్ట్రింగ్స్ని ప్లస్ యూజ్ చేసి కంకాటినేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఈ సిరి శివ అనే ఉంది, ఈ సిరి అనేది ఒక స్ట్రింగ్ అనమాట, శివ అనేది ఇంకో స్ట్రింగ్ అనమాట. ఈ రెండింటిని మనం కంకాటినేట్ చేయడం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ రెండింటిని కంకాటినేట్ చేస్తున్నాం. ఇక్కడ డబుల్ కోట్స్ అనేది దేనికి దానికే ఉండాలన్నమాట. స్ట్రింగ్స్ అంటే ఇదొక స్ట్రింగ్ కాబట్టి దేనికి దానికి సపరేట్గా స్ట్రింగ్స్ అనేవి ఉండాలన్నమాట. సో సిరి ప్లస్ శివ ఇలా రెండింటిని ఇచ్చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తే సిరి శివ అని వస్తుంది. ఎందుకు సిరి శివ గ్యాప్ కూడా లేకుండా ఇలా వచ్చిందంటే ఇక్కడ మనం మధ్యలో మనం ఏం గ్యాప్ ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వలేదు. సో అందుకోసమని ఇది కంబైన్డ్గా వచ్చింది. లేదు నేను గ్యాప్ ఇవ్వాలి, నాకు స్పేస్ రావాలి మధ్యలో అని అనుకుంటేనేమో ప్రింట్ సిరి ప్లస్ డబుల్ కోట్స్ తోటి ఒక స్పేస్ యూజ్ చేసి ప్లస్ శివ అని ఇస్తే ఇలా సిరి శివ అని వస్తుంది. లేదు నాకు సిరి అండ్ శివ అని రావాలి అనుకున్నారనుకోండి, ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఇది అనేది స్పేస్ అనేది ఇచ్చిన తర్వాత అండ్ రాసి ఇప్పుడు ఇది ఇలా చూడండి, ఇలా సిరి డబుల్ కోట్స్ ఇచ్చేసి ప్లస్ స్పేస్ ఇస్తాం, మళ్ళీ అండ్ రాస్తాము, అండ్కి డబుల్ కోట్స్ ఇస్తాము, మళ్ళీ స్పేస్ ఇస్తాము, మళ్ళీ ప్లస్ శివ అని ఇస్తాము. ఇలా ఇస్తే మనకి సిరి అండ్ శివ అని ఇస్తాం. అంటే ఇప్పుడు ఏంటి, ఈ అండ్ అనేది కూడా మనకి ఇప్పుడు ఏంటంటే స్ట్రింగ్ అనమాట. సో మనం అప్పుడు సిరి అండ్ శివ అని వస్తుంది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనకు స్పేస్ కావాలి కాబట్టి మనము ఇక్కడ 2 ప్లేసెస్లో మనం స్పేస్ అనేది ఇచ్చామన్నమాట. లేదు నాకు స్పేస్ వద్దు అంటే ఈ డబుల్ కోట్స్ ఉంది కదా, ఇక్కడ అండ్ అని పెట్టుకోవచ్చు. సిరి అండ్ శివ అనేది అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా సిరి అండ్ శివ అనేది అండ్ అనేది ఈ మధ్యలోనే వస్తుంది, స్పేస్ కూడా లేకుండా అనమాట, అలా వస్తుంది. సరే, థర్డ్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటంటే
ఒక డేటాని స్టోర్ చేసుకునే వాటిని వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా డేటా అనేది మనం ఇప్పుడు ఇప్పుడు సిరి అనే నేమ్ని 20 టైమ్స్ రాయాలంటే చాలా కష్టం కదా. సో అలాంటి టైమ్స్లో మనం ఈ వేరియబుల్ యూజ్ చేసి మనం అనేది డేటా అనేది స్టోర్ చేసుకుని మనము కొంచెం టైర్డ్నెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఎప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ని చేసినా ఏదైనా టైంలో అయినా అది అనేది వేరియబుల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, దీనికి నేమ్ ఈక్వల్ టు సిరి, నంబర్ ఈక్వల్ టు ఒక నంబర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అని ఇస్తున్నాను. ఇక్కడ డబుల్ కోట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇది వేరియబుల్ నేమ్. ప్రింట్ నంబర్, ఈ నంబర్ అనేది కూడా వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు ఏంటంటే, ఈ సిరి అనే స్ట్రింగ్ ఇది అసైన్ అయిపోతుంది అనమాట నేమ్కి. ఈ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఈ సిరి అనేది నేమ్కి అసైన్ అయిపోతుంది. ఇప్పుడు నేమ్లో ఏముందంటే, ఈ నేమ్ అనేది వేరియబుల్. ఇప్పుడు ఈ నేమ్లో సిరి అనే డేటా ఉంది. ఇది అనేది మనం వాల్యూ కింద కన్సిడర్ చేసుకుందాం. డేటా అనొచ్చు, వాల్యూ అనొచ్చు. ఈ వాల్యూ అనేది, ఈ డేటా అనేది మనం ఇప్పుడు నేమ్లో ఉందన్నమాట. ఇప్పుడు నేమ్ అని వస్తే ఆ నేమ్ ప్లేస్లో మనకి సిరి అని వస్తుంది. నంబర్ అని వస్తే ఆ నంబర్ ప్లేస్లో 1 2 3 4 5 6 వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ నేము, ప్రింట్ నంబరు, నేమ్ ప్లేస్లో సిరి అండ్ నంబర్ ప్లేస్లో 1 2 3 4 5 6. ఇక్కడ డబుల్ కోట్స్ అనేవి అస్సలు ఎప్పటికీ ఇవ్వము. వేరియబుల్ యూజ్ చేస్తే మనం డబుల్ కోట్స్ అనేవి అసలు యూజ్ చేయమన్నమాట. సో ఇప్పుడు లేదు, సిరి అనేది మాత్రమే సపరేట్గా పెట్టుకుంటాను అంటే ప్రింట్ సిరి అని చెప్పేసి డబుల్ కోట్స్ ఇవ్వాలి. మళ్ళీ 1 2 3 4 5 6 డిస్ప్లే చేయాలంటే అప్పుడు మనం డబుల్ కోట్స్ ఇస్తాం. లేదు, వేరియబుల్ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం మనం డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయమన్నమాట. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక డేటాని ఇంకో డేటాలోకి ఎలా షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు నేమ్ అనేది సిరి అనమాట. ఈ సిరి అనేది నేమ్లోకి డేటా అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేమ్లో సిరి ఉంది, నంబర్లో 62 ఉంది. ఒక టెంపరీ వాల్యూని మనం తీసుకుంటున్నాము. నేను టెంప్ అని పెట్టుకున్నానులేండి. నేను మీకు చెప్తాను ఇవి ఎలా రాయాలి, అసలు వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలి అని చెప్పేసి మీకు ఇది చెప్పిన తర్వాత చెప్తాను. టెంప్ ఈక్వల్ టు నంబర్ అని ఎందుకు ఇలా రాశాను అంటే, ఈ నంబర్ వాల్యూలో ఇప్పుడు నంబర్లో 62 ఉంది. ఈ 62 అని ఇప్పుడు నంబర్ రాసిన దగ్గర 62 అని అనుకోవాలి మనం, ఎందుకంటే ఈ 62 వాల్యూ అనేది నంబర్లో ఉంది. సో ఈ 62 అనేది టెంపరీ వాల్యూలోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రింట్ టెంప్ అని రాసామనుకోండి, ఇప్పుడు వాల్యూ అనేది 62 ప్రింట్ అవుతుంది. సో ఇలా అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే, ఓన్లీ టెంపరీ వాల్యూ మాత్రమే డిస్ప్లే చేసేటట్లు తీసుకున్నాం. సో మనకి టెంపరీ వాల్యూలో ఏముందో అదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. మనం ఇక్కడ నేమ్ అనేది ఏం డిస్ప్లే చేయలేదు కాబట్టి, డిస్ప్లే అంటే ప్రింట్ చేస్తామన్నమాట. చేయలేదు కాబట్టి ఓన్లీ టెంపరీ వాల్యూలో ఉన్నదా వాల్యూనే ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే, దీనివల్ల ఇప్పుడు మీరు ఏదైనా స్టోర్ చేసుకున్నారనుకోండి, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే కూడా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, దీనికి నేమ్ ఈక్వల్ టు సిరి. ఈ సిరి అనేది మనం అసైన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ నేమ్ని ఎలా యూజ్ చేస్తామంటే, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి హర్ నేమ్ ఈజ్, ఇక్కడ అనేది ఇది మనం అసలు ఏం తీసుకోలేదు ఈ నేమ్లో, వేరియబుల్లో. సో మనం దీనికి మాత్రం స్ట్రింగ్ డబుల్ కోట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ప్లస్ నేమ్ అనే దానికి మళ్ళీ మనం డబుల్ కోట్స్ యూజ్ చేయము, ఎందుకంటే నేమ్ అనేది వేరియబుల్కి మనం ఎప్పుడు డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయకూడదు. సో హర్ నేమ్ ఈజ్ ప్లస్ నేమ్. ఇక్కడ మళ్ళీ ప్రింట్ నేమ్ ప్లస్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంటి, హర్ నేమ్ ఈజ్ సిరి. నేమ్ అన్న దగ్గర సిరి అని వస్తుంది. ఇప్పుడు ఎక్కడ సిరి వస్తుంది, ఇక్కడ సిరి వస్తుంది. ఈజ్ మై ఫ్రెండ్ అనేది మళ్ళీ ఇది సపరేట్ ఒక స్ట్రింగ్ అనమాట. సో దీనికి డబుల్ కోట్స్ అనేది ఇస్తాం. హర్ నేమ్ ఈజ్ సిరి ఈజ్ మై ఫ్రెండ్, ఇలా రాసుకోవచ్చు అనమాట. సో నేమ్ అనే దానికి మాత్రం మనం డబుల్ కోట్స్ ఇవ్వకూడదు, మిగిలిన మొత్తం టెక్స్ట్కి మనం డబుల్ కోట్స్ ఇచ్చుకోవాలన్నమాట. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ సిరి అని ఇచ్చానమాట. ఇక్కడ ఇంకొకటి ఇప్పుడేంటి, ప్రింట్ చేశాను, ఒక టెక్స్ట్ అనేది ప్రింట్ చేశాను. మై నేమ్ ఈజ్ ప్లస్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ ఇంకొకటి మళ్ళీ కొత్త డేటా తీసుకున్నాను. నేమ్ అనేది సేమ్ వేరియబుల్లో కొత్త డేటా తీసుకున్నాను. ఇప్పుడు ఏం డిస్ప్లే అవుతుందంటే, ప్రింట్ మై నేమ్ ఈజ్ ప్లస్ నేమ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మై నేమ్ ఈజ్ సిరి శివ అని వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇచ్చాను, మాడిఫై చేసింది. మై ఒరిజినల్ నేమ్ ఈజ్
ప్లస్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ ఈ రెండిట్లో ఏది వస్తుందంటే ఈ మై ఒరిజినల్ నేమ్ ఈజ్ అని చెప్పేసి ఇదే వస్తుందన్నమాట సిరి శివ. ఇక్కడ ఇంకా వేరే ఏమన్నా ఉన్నా కూడా కానీ ఇదే డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ ఒకవేళ ఇది రావాలనుకుందాం అనుకోండి, ఇది రాదు. సో ఇక్కడున్న నేమే మనకి ఇక్కడ కూడా మై ఒరిజినల్ నేమ్ ఈజ్ అని చెప్పేసి సిరి శివ అనేది మై ఒరిజినల్ నేమ్ ఈజ్ సిరి శివ అని వస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైందా? ఫస్ట్ నేమ్ అనేది సిరి అనమాట. ఇక్కడ ఫస్ట్ ప్రింట్ చేసాము, సెకండ్ సిరి శివ అని ఇచ్చాను. సేమ్ వేరియబుల్సే, కానీ డిస్ప్లే చేసేటప్పుడు ఏంటంటే ఆ వేరియబుల్ ఇది ఒకసారి డిస్ప్లే అవుతుంది, ఇదేనే దీనికి ఇది సెకండ్ ఇది డిస్ప్లే ఇది నేమ్ అనేది ఒక వాల్యూ ఇచ్చాము, ఇది డిస్ప్లే అవుతుంది, మళ్ళీ ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. కానీ ఇది డిస్ప్లే అవ్వదు. ఒరిజినల్ నేమ్ అనేది సిరి శివ అనే వస్తుంది అనమాట. ఇలా అనమాట. ఇక్కడ వేరియబుల్స్కి రూల్స్ ఏంటి అంటే మనం అండర్ స్కోర్ ఇస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇలా ఏ అని ఇచ్చామనుకోండి, ఇది ఒక క్యారెక్టర్ అవుతుంది. అప్పుడు మనకి కోడింగ్ చేసేటప్పుడైనా లేకపోతే మనం ఏదైనా కోడింగ్ చేస్తున్నప్పుడు ఆ కంప్యూటర్కి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం ఇవ్వకూడదు. ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్, లేదు వన్ నేమ్ అని ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అని ఇవ్వచ్చు, వన్ నేమ్ అని మళ్ళీ ఇవ్వకూడదు. ఎందుకంటే వన్ నేమ్ అని ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇలా ఇస్తే వన్ అనేది మనకి ఇంటీజర్ వాల్యూ టైప్లో వస్తుంది, నంబర్స్ వాల్యూస్ అలా వస్తుంది. కాబట్టి మనము అలా ఇవ్వకూడదు అనమాట. అప్పుడు మళ్ళీ కంప్యూటర్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అని ఇస్తాము, మళ్ళీ సెకండ్ అండర్ స్కోర్ నేము, యూజర్ అండర్ స్కోర్ ఐడి, యూజర్ అండర్ స్కోర్ పాస్వర్డ్. మనకి క్లియర్ కట్గా మనకు కోడ్ అర్థం కావాలంటే ఇలా ఐడి నెంబరు అలా యూజర్ ఐడి ఇవ్వాలనుకున్నప్పుడు యూజర్ ఐడి ఇవ్వచ్చు, యూజర్ పాస్వర్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవడం, ఫస్ట్ నేము సెకండ్ నేమ్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ అని పెడితే అసలు ఎందుకు ఏ అనేది యూజ్ చేస్తున్నామో తెలీదు. వన్ నేమ్ అని పెట్టామనుకోండి అసలు అది కంప్యూటర్ కన్ఫ్యూజ్ అవుతుంది. యూజర్ @ID అని ఇచ్చాం. @ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్. సో ఇలా అంటే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనం ఇవ్వకూడదు. క్లాస్ అనేది నార్మల్గానే ఉంది కదా అనుకోవచ్చు, కానీ క్లాస్ అనేది పైథాన్లో ఒక కీవర్డ్ అనమాట. సో మనం క్లాస్ అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. లేదు క్లాస్ అనేది ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, క్లాస్ నేమ్ అని చెప్పేసి ఇవ్వచ్చు, క్లాస్ 1 అని చెప్పేసి క్లాస్ _1 అని ఇవ్వచ్చు, లేదు క్లాస్ అండర్ స్కోర్ నేమ్ అని ఇవ్వచ్చు. అండర్ స్కోర్ ఇచ్చేసి మీరు రాయొచ్చు అనమాట. ఇలా ఇప్పుడు వన్ నేమ్ ఈక్వల్ టు సిరి ప్రింట్ వన్ నేమ్ అని ఇచ్చామనుకోండి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అదే వన్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చేసి సిరి ఇచ్చాయి, వన్ అండర్ స్కోర్ నేమ్ ఇస్తే సిరి అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేమ్ ఈక్వల్ టు సిరి ప్రింట్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ ఏంటి మళ్ళీ నేమ్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. మనము ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాసామనుకోండి, ఇక్కడ క్యాపిటల్ లెటరే రాయాలి. స్మాల్ లెటర్ రాసామనుకోండి అప్పుడు మళ్ళీ ఎర్రర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 2 నేమ్స్ని మనం మెర్జ్ చేస్తున్నాము. ఫస్ట్ నేమ్ సిరి, సెకండ్ నేమ్ శివ. ఫుల్ నేమ్ ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ నేమ్ ప్లస్ స్పేస్ ఇచ్చేసి సెకండ్ నేమ్ అని ఇస్తాం. ప్రింట్ ఫుల్ నేమ్ సిరి గ్యాప్ శివ. ఇలా 2 నేమ్స్ని మనం మెర్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫోర్త్ది ఇన్పుట్ ఫంక్షన్. అసలు ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కదా. అసలు మనం ప్రీవియస్ టాపిక్స్లో మనం ఏం నేర్చుకున్నాము, అసలు ఒక టెక్స్ట్ని ఎలా డిస్ప్లే చేస్తామనేది నేర్చుకున్నాం కదా. కానీ ఇప్పుడు కంప్యూటర్ ఒకటి అడుగుతుంది. కొన్నిసార్లు మనకి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, లేకపోతే మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా మీ నేము డీటెయిల్స్ ఇలాంటివన్నీ అడుగుతాయి కదా. అసలు అవన్నీ ఎలా డిస్ప్లే చేస్తాయి, అవన్నీ అసలు వాళ్ళు ఎలా అదనేది ప్రాసెస్ చేస్తారు, ఇలాంటివన్నీ మీరు ఒకవేళ ఒక టైంలో మీరు డెవలపర్ అయిన తర్వాత ఆ టైంలో మీరు కూడా అలాంటిది అనేది క్రియేట్ చేయాలి. సో అలాంటివి క్రియేట్ చేయడం కోసం మనం అనేది ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇప్పుడు యూజర్ అంటారు. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని యూజర్ అంటారు అనమాట. ఆ కంపెనీ అనేవాళ్ళు డెవలపర్స్ మనకి అవన్నీ ఇచ్చారు కాబట్టి లైక్ నేమ్ ఇచ్చేసి నేమ్ రాయమంటారు అండ్ నంబర్ రాయమంటారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతారు కదా. వాళ్ళు అనేది కోడ్ క్రియేట్ చేసి మీరు యూజ్ చేస్తున్నవారు కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాయి. సో మీరు రాస్తున్నారు. ఇదేంటంటే
కోడ్కి మరియు యూజర్కి మధ్య కమ్యూనికేషన్ అన్నమాట. ఇది క్రియేట్ చేశాడనమాట డెవలపర్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వేరియబుల్ నేమ్ తీసుకున్నాను, ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేసి ఇన్పుట్లో ఇక్కడ సిరి హౌ ఆర్ యూ అని రాశాను. ఇది ఒక క్వశ్చన్ అనమాట. సిరి హౌ ఆర్ యూ అనేది నేను చూసుకోకుండా రాసేసాను. సో సరిగ్గా చూడండి. సిరి హౌ ఆర్ యూ అని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ప్రింట్ ఇక్కడ వేరియబుల్ నేమ్ కదా, ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాం. ఇదంతా రాయనక్కర్లేదు, క్వశ్చన్ నేమ్ మొత్తం వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ అవుట్పుట్లో సిరి హౌ ఆర్ యూ అని వస్తుంది. దానికి మీరు ఆన్సర్ ఎలా ఇస్తారో మీరు ఫైన్, బ్యాడ్, గుడ్ ఇలాంటివన్నీ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే ప్రింట్ నేమ్ ఇన్పుట్ ఇచ్చాము, నేమ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. ప్రింట్ నేమ్ ఇక్కడ నేమ్ అని ఇచ్చేస్తున్నాను. మీ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. అలా లైక్ ఇప్పుడు మీరే డెవలపర్ అయ్యి నేమ్ అనేది ఇచ్చారనుకోండి, మీరు చేసిన కోడ్ని యూజ్ చేసేవాళ్ళు, మీరు చేసిన ఫంక్షన్ని అది యూజ్ చేసేవాళ్ళు వాళ్ళ నేమ్స్ ఇస్తారనమాట. లైక్ అలా. ఇంకా ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటి? ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ నేమ్ అని ఇచ్చాం కదా. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది చూడండి. ఇక్కడ ప్రింట్ ఇచ్చేసి నేమ్ ఇచ్చాను. అవుట్పుట్లో ఇండెంటేషన్ ఎర్రర్ అని ఇచ్చింది. మీరు కోడ్ అంతా కరెక్టే చేశారు, కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఈ నేమ్ అనే దాని కిందే ప్రింట్ రాయాలి. ఇలా స్పేస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు అలైన్మెంట్ అనేది కోడ్ అలైన్మెంట్ అనేది కరెక్ట్ రాస్తే మీకు ఎర్రర్స్ అనేవి రావు. ఒకవేళ కోడ్ అలైన్మెంట్ రాయకపోయినా, ఒకవేళ ఈ నేమ్ దగ్గర స్మాల్ ఎన్ రాసిన, క్యాపిటల్ రాసి ఇక్కడ స్మాల్ రాసిన, అప్పుడు కేస్ సెన్సిటివ్ కాబట్టి మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఇలాంటి కొన్ని ఎర్రర్స్ అనేవి మీరు చూసుకోవాలన్నమాట. అసలు కామెంట్స్ అంటే ఏంటి? అసలు లైక్ ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటి ప్రింట్, ఇప్పుడు మీరు ఏదైనా కోడ్ రాసినప్పుడు అసలు ఎందుకు ప్రింట్ నేమ్ అనేది యూజ్ చేస్తున్నామో తెలియదు కదా. అంటే ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది, కానీ ఇంతకుముందు వరకు మీరు నేర్చుకోలేదు కదా, సో మీకు తెలీదు. సో ఏంటంటే ఈ సింబల్ అనేది, హ్యాష్ సింబల్ అనేది మనం కామెంట్గా యూజ్ చేస్తాం. డిస్ప్లే నేమ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ప్రింట్ ఎందుకు యూజ్ చేస్తున్నామో ఇప్పుడు అర్థమైపోయింది. డిస్ప్లే చేయడం కోసం ఈ నేమ్ అనే వేరియబుల్ని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. సో నేమ్ సిరి వచ్చిందనమాట. ఇప్పుడు ఎందుకు అసలు ఇది డిస్ప్లే నేమ్ అంటే ఏం రాదా ప్రాబ్లం అంటే, కామెంట్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు అర్థం కావడం కోసం, కానీ ఆ కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. సో అలా అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమైనా రాంగ్ రాస్తామన్నమాట కోడ్. ఇప్పుడు ఇది ఎంతో లెంగ్త్ ఉంటుంది ఆ కోడ్, కానీ అది మొత్తం మళ్ళీ క్లియర్ చేయాలంటే మీకు కొంచెం కష్టం అవుతుంది. సో ఆ టైంలో మీరు ఇలా హ్యాష్ పెట్టేసుకున్నారనుకోండి, అది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు, అది అనేది కంప్యూటర్ తీసుకోవచ్చు. సో మీరేమి ఇబ్బంది పడకుండా నెక్స్ట్ లైన్లో మీరు ఏం రాయాలనుకుంటున్నారో అది రాసేసుకోవచ్చు అనమాట. అలా డిస్ప్లే అయిపోతుంది. సో ఇంతవరకు అనమాట. ఇప్పుడు అసైన్మెంట్ ఇది మీకు అర్థమైతే, సో నెక్స్ట్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే నేను ఈ అసైన్మెంట్ ఇస్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. హౌ టు కంకాటినేట్ 2 నేమ్స్ బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు రాకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఆన్సర్ చెప్తాను అనమాట. కానీ మీరు మ్యాక్సిమం ట్రై చేయగలుగుతారు, ఎందుకంటే చాలా ఈజీ అనమాట. మీరు బాగా అర్థం చేసుకుంటే ఈ క్లాసు మీకు అర్థమైపోతుంది అనమాట. Thank you for listening my classes. Thank you so much.